హలో, గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్. మీ పేరు? రుక్మిణి. రుక్మిణి గారు, హాయ్. హాయ్ అండి. ఏంటండి ఈ మధ్య కాల్ చేయట్లేదు? కొంచెం బిజీగా ఉన్నా. ఓకే, మీ దగ్గర నుంచి ఈరోజు కాల్ వస్తుందని మాకు తెలుసు. అవును, థ్యాంక్ యూ. ఎట్లాగో అడగండి. ఎట్లాగా అంటే, మీరు రాజ్యలక్ష్మి గారి వాళ్ళ కూతురు కదా? మాకు ఎలా తెలుసు? చెప్పే ఉంటారు. ఎవరు ఎవరు అంటే మా కజిన్ సిస్టర్, ఇంకో లక్ష్మి గారి కుమార్ చెప్పి ఉంటారు. అవును, లక్ష్మీ కుమారి గారు చెప్పారు మాకు. కానీ మీరు ఒక్క మాట కూడా మాకు చెప్పలేదు. మీరు ఒక్క మాట కూడా మాకు చెప్పలేదు. అంటే సందర్భం రాదు కదా. ఆహా, అందుకని చెప్పలేదు అంటారా? అందుకు చెప్పలేదు. నెక్స్ట్ ఏంటంటే పొద్దున్నే లేచిన వెంటనే ఫస్ట్ మీ కాడికే చేస్తాం కదా. అవునవును, ఏ గబగబా మాట్లాడి గబగబా పెట్టేయాలని చేస్తాం. అవునవును, మాట్లాడలేం కదా. అవును. ఇట్లా అవగానే ఫోన్ మాట్లాడాలి అంటే ఇంట్లో కొంచెం ఉంటాయి కదా. అవునవును, అనేసి అందుకని అవన్నీ పెట్టేస్తాం అనమాట. గబగబా చేసేసి మాకు కాల్ చేస్తున్నారు. గబగబా లేచి కళ్ళైనా విప్పి దుబ్బని చెప్పేద్దామనేసి అనమాట. థ్యాంక్ యూ అండి, మీరు ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు, ఇంత లవ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. మనం మాట్లాడే ఒక 5 నిమిషాలే కదా మాట్లాడు. అవునవునండి. సో మరి నా దగ్గర ఎర్లీగా లేవలేక బాధ. అంతే. ఏంటండి? ఎర్లీగా లేవలేక బాధ. నేను ఎర్లీగా లేవలేను. లేతే కనుక ముందు కాల్ చేసేయడమే. అంతే అంతే, ఇంకేం పనులు పెట్టుకోలేక కూడా మనకు కాల్ చేసేయడం, తర్వాత ఇంకేమన్నా చూసుకోవడమే. అంతే కదా. అంతే. మరి ఈరోజు నా దగ్గర 2 క్వశ్చన్స్ ఉన్నాయి. మేము చాలా బాగున్నామండి, మీరు ఎలా ఉన్నారు? నేను సూపర్. ఓకే, మరి ఈరోజు నా దగ్గర 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇక్కడే ఓకే, ఈజీ క్వశ్చన్సే. మీకు టఫ్ అయితే మీకు ఆన్సర్ తెలిసి చెప్పండి, లేదా వదిలేసేయండి. చెప్పండి. గౌతమ్ మేత. అవునవునండి. గౌతమ్ బుద్ధుడిని చిన్నతనంలో ఏం పేరు పెట్టి పిలిచేవాళ్ళు? గౌతమ బుద్ధుడు చిన్నతనంలో ఏం పేరు పెట్టి పిలిచేవాళ్ళు? ఏ పేరు పెట్టా? ఓకే, ఇంకో క్వశ్చన్. దానం కానీ దానం. గౌతమ బుద్ధుడిని చిన్నప్పుడు ఏం పేరుతో పిలిచేవారు? అవును అవును. అది నోట్లో ఇంకోటి చెప్పండి. దానం కానీ దానం. దానం కానీ దానం. కన్యాదానం, గోదానం, అన్నదానం, దానం, విద్యాదానం, అన్నీ. లాస్ట్లో దానం వస్తే చాలు, మిగతా ముందర కలిపేసి చెప్పడమే. లాస్ట్లో దానం అని వస్తే చాలు, అన్నీ చెప్పేయడమే. అన్నీ చెప్పేయడమే. నేను అడగనా? అడగండి. అంటే గౌతమ బుద్ధుడి గురించి అడిగారు కాదు. ఓకే ఓకే, అడగండి. గౌతమ బుద్ధుడు ప్రేయర్ చేసుకుంటూ కూర్చుంటారు కదా. అవునవును. అప్పుడు ఆయన నెత్తి మీద ఉండేది ఏంటి? అది ఏంటి? ఆయనకి పైన ఇట్లా ఉంటది కదా, తల మీద. తలకి చుట్టూరా ఉంటాయి చూడు, రౌండ్ రౌండ్ గా. అది ఏంటది? ఆలోచించండి, ఎవరైనా చెప్తే చూడండి. ఓకే, తప్పకుండా అడుగుతాను. వాళ్ళ దగ్గర నుంచి ఏమేమి ఆన్సర్స్ వస్తున్నాయో చెప్తాను. ఓకేనా? మీరు పేరు చెప్పారు, ఎన్ని లెటర్స్? నాకు తెలీదు. గౌతమ బుద్ధుడి పేరు తెలీదు. వాళ్ళు క్వశ్చన్ అడిగారు, నేను మిమ్మల్ని అడిగాను, ఆన్సర్స్ తెలీదు. వేరే వాళ్ళు? అవునవునండి. సిద్ధార్థుడు. సిద్ధార్థుడు. ఓకే, చెప్తాను. కరెక్ట్ ఆన్సర్ రాంగ్? కరెక్ట్ ఆన్సరే అనుకుంటా. సిద్ధార్థుడు. ఓకే,
చెప్తానండి వాళ్ళకు కూడా నేను. చెప్పండి. ఓకే అండి, తప్పకుండా. నా విషయం కూడా అడగండి. మీరు అడిగిన క్వశ్చన్ అడుగుతానండి. అది అర్థమైందా? అర్థమైంది. గౌతమ్ బుద్ధుడు ప్రార్థన చేసేటప్పుడు తల మీద ఏముంటుంది, లేదా తల మీద పెట్టుకునేది ఏంటినా? తల మీద పెట్టి ఆయన ప్రేయర్ చేసుకుంటూ ఉంటారు. ఓకే. రౌండ్ 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 గా ఉండేది ఏంటది? ఓకే, రౌండ్ రౌండ్ గా ఉండేది తల మీద ఏమిటి? ఓకే అండి, ఇలానే కాల్ చేస్తూ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.